కళ్ళ ముందే కన్నతల్లి లాంటి భూమి పోతుండడంతో కాకిల ఆంక్షలను లక్క చేయలేదు. పెద్ద ఎత్తున నిరసన కళ వినిపిస్తూనే ఉన్నారు. కరడును కాపాడుకునేందుకు పోరుబాట పట్టారు రైతులు. జాతీయ రహదారిపై బైఠాయించి పోరును ఉధృతం చేశారు. రాస్తారోకో చేసిన 39 మందిపై నానబేలపూలి కేసులో నమోదు చేశారు పోలీసులు. దీంతో తక్షణమే కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు రైతు సంఘాల నేతలు. బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఆందోళనకారులకు మద్దతిచ్చారు. దౌర్జన్యంగా బలవంతంగా వేలాది ఎకరాలు రైతుల భూములను బలవంతంగా లాక్కొని అక్రమ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుంటే, దీని మీద రైతులు నిరసన తెలియజేస్తుంటే పోలీసులను అడ్డం పెట్టుకొని భయభ్రాంతులకు గురి చేస్తూ రైతుల్ని అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం ములవపాడు మండలం కరేడు గ్రామంలో సుమారు 8,300 ఎకరాల రైతుల పంటలు పండించే భూమిని అక్రమంగా బలవంతంగా ఇండోసోల్ అనే కంపెనీకి ప్రభుత్వం కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తే గత 2 నెలల నుండి రైతులు దీని మీద ఎన్ని రకాలుగా పోరాటం చేసినా స్పందించకుండా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈరోజు రోడ్డు మీదకి వచ్చి రైతులు నిరసన చేసే కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నేను ఒక్కటే హెచ్చరిస్తున్నాను, మీకు చేతనైతే రైతులు పండించే పంటలకు మద్దతు ధర కల్పించండి, వ్యవసాయ అభివృద్ధికి పాటుపడండి. అంతేగాని రైతుల భూములని దోపిడీ చేస్తామంటే ఊరుకునేది లేదు, మీకు తగిన గుణపాఠం చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు నెల్లూరు జిల్లా సబ్ కలెక్టర్ గారు రైతుల దగ్గరకు వచ్చి మీకు న్యాయం చేస్తాను, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే బాధ్యత నాది అని చెప్పి తీసుకున్నారు. కాబట్టి తాత్కాలికంగా ఈ ఆందోళనను విరమించుకుంటున్నాము. న్యాయం చేయనట్లయితే రైతులతో కలిసి రాబోయే రోజుల్లో ఉధృతంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ ఆందోళనకు మద్దతు ఇచ్చిన రైతులను, నాయకులను ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ బేషరతుగా విడుదల చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని డిమాండ్ చేస్తున్నాను. రాబోయే రోజుల్లో రైతుల మీద ఎటువంటి కక్ష సాధింపు చర్యలు చేపట్టిన పరిస్థితి తీవ్రంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, రైతులకు ఒకటే మాటిస్తున్నాను, మీ భూములు మీకు వెనక్కి తిరిగి వచ్చేంత వరకు, మీకు న్యాయం జరిగేంత వరకు నేను అండగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు